హాయ్ గైస్, వెల్కమ్ టు పార్ట్ 3 వీడియో. సరే అని చెప్పేసి బయటకు వచ్చి ఇంక రోడ్డు బయట దగ్గరికి వెళ్ళి బస్సు కోసం వెయిట్ చేస్తుంటే బస్సు ఏమో రన్నింగ్లో వచ్చింది. ఇంక సరే అని చెప్పి రన్నింగ్లో ఎక్కాను. ఎలా ఎక్కాను మీరే చూడండి. షూస్ బాగున్నాయి మేస్టర్. నానా తిప్పలు పడి బస్సు ఎక్కేసాను. బస్సు ఎక్కే 5 నిమిషాలకి మళ్ళీ ట్రాఫిక్ పడ్డది. మీరే చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. సరే అని చెప్పి ట్రాఫిక్లో అలాగ 5 నిమిషాల నుంచి ఉన్నాను. అలా నుంచున్న తర్వాత ఇంక సరే అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకా బస్సు అబ్బాయి దింపేశాడు. దింపేసిన తర్వాత ఇంకా ర్యాపిడో బుక్ చేసుకున్నాను అక్కడ దాకా. ఇంకా నా దరిద్రం కొద్దీ అలా ర్యాపిడోతో భయ్య మాట్లాడుతూ ఉంటుంటే బండి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది బండి ఆగిందని అడిగితే భయ్య అన్నాడు డీజిల్ మార్పించాలి భయ్య అన్నాడు. సరే అని చెప్పి మార్పించా ఉన్నాను. సరే టైం పట్టింది అలా మార్పించుకుంటా. ఇంక సరే అని చెప్పి ఇంకా లాస్ట్లో భయ్యాని అడిగితే ఎంతసేపు పడుతుంది అంటే 2 minutes పడుతుంది అన్నాడు. సరే అని మార్పించేసి ఇంకా దగ్గరలో ఉన్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా సరే అని టెన్షన్స్ ఆఫీస్ దగ్గర కూర్చుంటేమో కాసేపు కూర్చోమని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ ప్లీజ్, కూల్గా ఆలోచిద్దాం రా. ఫైనల్లీ మనకి ఇన్ని టెన్షన్లతో కలిపి మనకి జాబ్ అయితే వచ్చేసింది. ఏ జాబో మీకు తెలియాలనుకుంటే వెయిట్ అండ్ ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఏడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఏమో అంత పెద్ద జాబ్ ఏం రాలేదు, ఏదో చిన్న జాబ్ వచ్చింది. సరే అని చెప్పేసి ఇంక వెయిట్ అయిపోయిన తర్వాత ఇంకా సరే అని మెట్రో ఎక్కేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. చూస్తే మెట్రో మంద కాదు అన్నారు. సరే అని చెప్పి మన మెట్రో వచ్చేదాకా ఆగాను. ఆగిన తర్వాత మన మెట్రో వచ్చింది. సరే అని చెప్పేసి ఈ భయ్య నన్ను అలాగే చూస్తూ ఉన్నాడు. హెయిర్ స్టైల్ బాగుందా అని అడిగాడు. సరే అని బాగుందని చెప్పిన. ఇంక సరే అని చెప్పి మెట్రో ఎక్కాను. నా స్టేషన్ వచ్చింది, దిగిపోయిన తర్వాత ఇంకా సరే అని చెప్పి అలా దిగేసిన తర్వాత నేను స్టెప్ దిగేసి ఇంకా ట్రాఫిక్ అలా చూస్తే ఆటో భయ్య అని అడిగా. ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాను. బాయ్ గైస్, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో దీనికన్నా మించి ఉంటుంది. బాయ్ గైస్. చాలా సెకలు ఉన్నారా నీలో.